మాదిగలకు కాంగ్రెస్ సముచిత స్థానం కల్పిస్తుందన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే మందుల సామేల్. పూటకో పార్టీ మారే మోత్కుపల్లికి కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. బీసీలపై ఈటెల రాజేందర్ కపట ప్రేమ చూపిస్తున్నారని సామేల్ విమర్శించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగ జాతికి అన్యాయం జరిగిందని చెప్పేసి ఈ మధ్య కాలంలో సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న నమస్తే అన్న. ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మాదిగ జాతికి అన్యాయం చేస్తుందని చెప్పేసి సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు అంటున్నారు. నిజంగా అసలు మాదిగ జాతికి అన్యాయం జరుగుతుందా? మాదిగలను కాపాడిందే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కష్టజీవులను కాపాడిన పార్టీ. ఆనాడే రాజ్యాంగం రాసిన నాడే బడుగు బలహీన వర్గాలకు నిమ్న జాతులకు రిజర్వేషన్ కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఇలా అవసరాల కోసం రకరకాల మాట్లాడుతుండు. మోత్కుపల్లి నరసింహులు కూడా మెంటల్ ఖరాబ్ అయింది. ఆయనకు మెంటల్ ఖరాబ్ అయ్యి ఇక రకరకాల చాలా మాట్లాడుతుంది. కానీ తర్వాత మాట్లాడుతున్నాను. తర్వాత మందకృష్ణ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మందకృష్ణ ఉద్యమకారుడు మేము గౌరవిస్తాం. కానీ బీజేపీలో ఉండి కాంగ్రెస్ మీద రాయేస్తే కాంగ్రెస్ నుంచి బీజేపీ మీద 100 రాళ్ళు పడతాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే మరి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రిజర్వేషన్ సంబంధించి మాదిగ జాతికి ఒక్క సీటు రాలేదండి. నిజంగా మరి రాలేదా? వచ్చినాయా? ఏంటి క్లారిటీ? చెప్పేది నువ్వు ఈ రాష్ట్రం రెండుగా చీలిపోయిన తర్వాత ఈ రాష్ట్రము తెలంగాణ ఆంధ్ర అనేది సపరేట్ రాష్ట్రాలు అయిన తర్వాత ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ 10 సంవత్సరాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఏ కారణం చేతనో కేసీఆర్ మోసపూరిత విధానాల వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాలేకపోయింది. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఒక విశాలమైన భారతదేశ వ్యాప్తంగా కూడా పడిన పార్టీ. ఏదో హైదరాబాద్కో లేకపోతే ఈ తెలంగాణ సంబంధించిన పార్టీ కాదు. కనుక దీని పరిణామాలు అధిష్టానము, హైకమాండు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇవన్నింటి కూడా బేరీ చేసుకున్నాకనే ఇస్తారు తప్ప మాదిగలకు అన్యాయం చేయాలని ఏనాడు కాంగ్రెస్ పార్టీకి లేదు, రేవంత్ రెడ్డి గారికి లేదు. వరంగల్ పార్లమెంట్ స్థానాల్లో మాదిగలు ఎక్కువ ఉన్నారు. కానీ మాదిగ జాతికి ఇస్తే గెలిచేది. కానీ అక్కడ కడెం కావ్యకి ఇచ్చారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? దాన్ని కూడా కొట్టి పరేసే తర్వాత దీని పరిణామాలు తర్వాత తెలుస్తాయి. నేను దానికోసం ఎక్కువ తక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఓవరాల్గా మాదిగ జాతి గురించి మందుల సామేలు ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు ఎన్నికల్లో మాదిగ జాతి నిట్టారుగా నిలబడి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తూ తప్పకుండా ఎవడు అడ్డం పడ్డా, ఎవరు కింద పడ్డా, ఎవడు ఆపిన ఆగకుండా నిండుగా మాదిగలు మొత్తం కూడా కట్టగట్టుకొని 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఏ విధంగానైతే కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికినరో ఇవాళ ఈ పార్లమెంట్ ఎన్నికలలో మే 13 తారీఖు నాడు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలలో మాదిగలు మొత్తం కూడా కట్టగట్టుకొని కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తారు. ఒక్క బీజేపీకి ఎవడేడు, బీఆర్ఎస్ పార్టీకి ఎవడేడు. ఎందుకంటే బీజేపీ పార్టీకి మాదిగలు అంటరాని వాళ్ళు అయినరు, బీఆర్ఎస్ పార్టీకి ఏనాడు దూరమైనరు. అందుకోసం రేపు పార్లమెంట్ ఎన్నికలలో ఖచ్చితంగా మాదిగలు మొత్తం వన్ సైడ్ అయ్యి కాంగ్రెస్ పార్టీ గెలుపుతారని మనం చూస్తున్నాం. చివరిగా వర్గీకరణకు సంబంధించి మీరు ఒక మాదిగ బిడ్డగా ఏం చెప్పబోతున్నారు? ఇప్పటికే మందకృష్ణ ఏమో బీజేపీ సపోర్ట్గా చేసుకుంటూ ఖచ్చితంగా కేంద్రంలో బీజేపీ వస్తుంది, వర్గీకరణ చేస్తూ ఉంటున్నారు. ఒక మాదిగ బిడ్డగా ఈసారి సెంట్రల్లో ఏ పార్టీ రాబోతుంది? వర్గీకరణ సంబంధించి మీ క్లారిటీ? బీజేపీ ఇచ్చిన కాగితం చూపెట్టమని మందకృష్ణకు. బీజేపీడు నేను వర్గీకరణ చేస్తానని రాసి ఇచ్చిన కాగితం చెప్పమని నాకు ప్రజల ముందు పెడమను అని బోకర్ మాటలు, దాటేసుకునే మాటలు బీజేపీ చేస్తా అదే మాదిగలకు అంటారా. ఇవాళ నార్త్ ఇండియాలో వాడు గుర్రం మీద పెళ్లి చేసుకొని గుర్రం మీద ఊరేగుతుంటే నర మీదగా నరికి చంపారు ఈ వ్యవస్థ. ఎవడు? బీజేపీ సర్కార్. పిల్లలు తెల్లగుంటే ఓర్వలేక నాశనం చేశారు. ఇవాళ బీజేపీ అనే ఏం పేర పెట్టుకున్నాము ఎవరు? మందకృష్ణ జనరల్గా అది ఆ ఉద్యమం అడ్డం పెట్టుకుంటూ ఎంతో బతుండు, మంచిగా ఏదో చేస్తుండు. ఉద్యమకారుడిగా మేము గౌరవిస్తాం. కానీ నువ్వు బీజేపీలో ఉండి మాదిగలు బీజేపీకి ఎవ్వడు కుక్క పిల్ల కూడా మందలేరు, ఎవ్వడేడు. బీజేపీకి మాదిగలు అది అంటారా అంది
దళితులకు అంటరాంది, బడుగు బలమైన వర్గాలకు అంటరాంది. ఎవడు చేస్తారా దాన్ని? బీజేపీ కూడా లెక్కలు పెట్టుకుంటారా దళితులు? ఎట్టి ప్రజలు పెట్టుకోరు, ఎవడు ఏడు కూడా ఓటు. మీరు బోడుప్పల్లో ఉంటున్నారు, మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో. చివరిగా ఇక్కడ మీరు కానీ మీ యొక్క అనుచర వర్గం కానీ ఇక్కడ ఉన్నటువంటి సునీత మహేందర్ రెడ్డి గారికి ఎటువంటి సపోర్ట్ చేయబోతున్నారు ఇలా క్యాంపెయిన్? వీడంతా చిల్లరగాడు ఇంకో లేడా, ఎవడు ఈటల రాజేందర్. వాడంతా వేస్ట్ కాడు లేడుగా, వాడంతా పోకరుగా లేడు, నమ్మక ద్రోహి. కారణం ఏంటంటే నటన. నేను బీసీని, నేను బలహీన వర్గాల శక్తి. ఎక్కడ బలహీన వర్గాల శక్తి? ఎవరికి ఇచ్చినావు చెప్పు నువ్వు? నీ బిడ్డను రెడ్డకే ఇస్తేవి, నీ అల్లుండి రెడ్డి చేసుకుంటేవి, నీ ఇంటిని రాలేనా, నీ భార్య రెడ్డేనా? ఇక నువ్వు ఎట్లా బీసీ అయితే చెప్పు? పేదలంటే నీకు ఇష్టం లేదు, నీ ఇంటికి రానియవు, పేదలని గడప దొక్కనియవు. నువ్వు ఒక పెద్ద ఏదో నైజం అనుకుంటావు. కేసీఆర్ తర్వాత నేనే మురిసినావు. ఎక్కడ మురిపావు నీది? అందుకని మరి 2023 జరుగుతారు ఈడ తలవతల పడు ఏడా ఈడ ఎందుకు వేస్తాయి ఓట్లీడ? ఖచ్చితంగా సునీత మహేందర్ రెడ్డి. ఆమె 2 సార్లు జిల్లా పరిషత్ చైర్మన్ చేసింది. ఇక్కడ ప్రజలతో సంబంధాలు ఉన్నాయి. ఖచ్చితంగా మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తుంది. చూస్తున్నాం కదా, ఖచ్చితంగా మాదిగ జాతికి సంబంధించి మోత్కుపల్లి నరసింహులు చేసింది ఏం లేదు, కానీ తను కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగ జాతికి అన్యాయం జరిగిందని చెప్పేసి ఈ మధ్య కాలంలో